గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి మనము డే 1 45 డేస్ మన వొకాబులరీ ఛాలెంజ్ అట్ ది సేమ్ టైం గ్రామర్ కూడా 45 డేస్ ఒక యూనిక్ వే, ఒక యూనిక్ మెథడ్తో మనం నేర్చుకోబోతున్నాం. ఈ యూనిక్ మెథడ్ ఏంటంటే కన్నా ప్రాక్టికల్గా మనము ఈ యొక్క సెషన్, ఈ 30 మినిట్స్ సెషన్ ఏదైతే ఉంటుందో ఈ 30 సెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం సెషన్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాము. సో ఈ యూనిక్ మెథడ్తో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఈరోజు మనం సెషన్ 1 స్టార్ట్ చేయబోతున్నాము. మనం తీసుకున్న రెఫరెన్స్ బుక్ వచ్చేసి వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లెవిస్. వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లెవిస్. సో ఈ యొక్క బుక్లో 45 డేస్లో మనము అరౌండ్ 1500 to 2000 వర్డ్స్ అనేది నేర్చుకోబోతున్నాము విత్ ఎటిమాలజీ మెథడ్, విత్ ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ ఎటిమాలజీ మెథడ్. సో ఈరోజు మనం సెషన్ 1 స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వన్ వే ఆర్ అనదర్ యూనిక్. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వన్ టు వన్ person is different. Everyone's personality is determined by combination of genetic and environmental. Let us examine 10 personality types. సో ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోబోయేది అంటే కన్నా పర్సనాలిటీ టైప్స్. పర్సనాలిటీ లెట్ us ఎగ్జామైన్ 10 పర్సనాలిటీ టైప్స్. ఈరోజు మనము 10 పదాలు నేర్చుకోబోతున్నాం అట్ ది సేమ్ టైం, వన్ ఆఫ్ విచ్ మైట్ బై ఛాన్స్ బై యువర్ వెరీ ఓన్. ఈ 10 పర్సనాలిటీలో మీదో ఒక ఏదో ఒక పర్సనాలిటీ ఉంటుంది. సో focus on that. That result from way culture, growth, family background, and environment interact with the heredity. మన పర్సనాలిటీ టైప్ ఎలా వస్తుందంటే కనుక మనకు పెరిగిన కల్చర్, మన గ్రోత్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇంట్రాక్షన్ అనమాట. అలాగే మనతో వచ్చిన హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చిన కొన్ని థింగ్స్ అనమాట. And of course, we begin not with the words but with ideas. Always, I'm telling that you need to understand the vocabulary. First, go for ideas, not for words. Go for ideas. When you know the idea, the word automatically come into your mind. So first, focus on idea. So I'm telling that when you are మీరు రికార్డింగ్లో చూసినైతే మాస్టర్ షుడ్గా బుక్ తీసుకొని మరి కూర్చోండి. నేను చెప్తున్న వర్డ్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ అబ్బా. ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ లాంగ్వేజ్ నథింగ్ బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, సో బుక్ తీసుకొని నోట్ చేసుకోండి ఐడియాస్. ది ఫస్ట్ ఐడియా ఈజ్ మీ ఫస్ట్. Always the personality tells that I am the first, me first. Your attitude is to life is simple, direct, and above board. Every decision you make is based on the answer to the one question: what's in it for me? నాకు దాంట్లో ఏముంది? ఏదైనా పని చేసే ముందు నాకు దాంట్లో ఏముందయ్యా, నాకేం వస్తుంది దాని నుంచి, ఆ క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేస్తే, ఐ మీన్ ఆ క్వశ్చన్ ఎవరైతే మైండ్లో అవుతుందో, ఇఫ్ యువర్ సెల్ఫిష్నెస్, గ్రీడ్ అండ్ రూత్లెస్ డిజైర్ ఫర్ సెల్ఫ్ అడ్వాన్స్మెంట్ హర్ట్ అదర్ పీపుల్, దట్స్ టూ బ్యాడ్. దిస్ ఈస్ టఫ్ వరల్డ్. Paul, dog eat, Paul, dog eat dog and all that. And I, for one, I am not going to left behind. The word is me first. Egoist. Egoist ne me first. Selfishness. Me first. Selfish. Okay? The word egoist is egoist. Me first. Garvam. Okay? Next, the height of conceit. The height of conceit. Now let's see. Have you heard about all the money I am making? Did I tell you that my latest amorous conquest? Let me give you my opinion. I know because I am an expert at practically everything. You are boastful to the point of being obnoxious. You have only one string to your conversational violin, namely yourself. And on it, you play a number of monotonous variations. What you think, what you have done, how good you are, how you would solve the problems of the world, etc. At Nazism. An egotist, an egotist, an egotist అంటే అహంకారి.
అహంకారి అనమాట. ఐఎమ్ ది బెస్ట్, అహంకారి, నాకే తెలుసు అంత, నేనే చేస్తాను, నేను తప్ప ఎవరు చేయలేను అనే మాట్లాడే అనే ఎవరికైతే ఆ థాట్ ప్రాసెస్ ఉంటుందో వాళ్ళని మనము ఎగోటిస్ట్ అంటాం. ఎగోటిస్ట్ అంటే అహంకారి. అహంకారి. ఎగోయిస్ట్ అంటే ఏంటి? ఎగోయిస్ట్ అంటే సెల్ఫిష్. ఎగోయిస్ట్ అంటే సెల్ఫిష్. ఎగోటిస్ట్ అంటే అహంకారి. ఈజ్ ఎగోటిస్ట్. హిస్ బిహేవియర్ ఈజ్ ఎగోటిస్ట్. Next, let me help you. You have discovered the secret of true happiness, concerning yourself with the welfare of others. Never mind your own interest. How the next fellow getting along. An altruist. Let me help you. You have discovered the secret of true happiness. When you help other persons, you got happiness. You will get happiness. సో నువ్వు నువ్వు ఎప్పుడు ఎదుటి పర్సన్కి హెల్ప్ చేస్తావో అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావో. సో ఆ పర్సనాలిటీ టైప్ను మనం ఏమంటాము అంటే కన్నా ఆల్ట్రుయిస్ట్. ఆల్ట్రుయిస్ట్ అంటే పరోపకారి. ఆల్ట్రుయిస్ట్ అంటే పరోపకారి, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే పర్సన్ అనమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోవాలి పదాలు. సారీ, చిన్న నెట్వర్క్ ఇష్యూ. లెట్ మీ హెల్ప్ యూ. హెల్ప్ చేస్తా ఉంటారో వాళ్ళని మనం ఏమంటామంటే ఆల్ట్రిస్ట్ అంటాం, పరోపకారి. నెక్స్ట్, లీవ్ మీ అలోన్. ఇది మనకి బాగా తెలిసిన వర్డ్ ఇంట్రోవర్ట్. అంటే లీవ్ మీ అలోన్, నన్ను అంటే తనకు తానుగా ఉండేవాడు. లీవ్ మీ అలోన్. లైక్ లైక్ ఎ బయోకెమిస్ట్ స్టడీయింగ్ ఏ కాలనీ ఏ బ్యాక్టీరియా the microscope. You minutely examine your very thought, feeling, and action, probing futile questions like what do others people think for me, how do I look, and maybe I shouldn't have said that. Are you constant nagging companions? For you are unable to realize that other people do not spend as much time and energy analyzing as you think. So, for the time sake, I am going to somewhere faster. Okay, introvert is means introvert అంటే తనకు తానుగా ఉండేవాడు. ఇంట్రోవర్ట్ మీన్స్ ఏకాంతంగా లోపల ఆలోచించు, తనకు తానే, అరే ఎవరేమనుకుంటారేమో, నేను ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందేమో, అమ్మో ఇప్పుడు నేను ఆ పని చేస్తే ఎవరేమనుకుంటారేమో అంటే తనకు తానుగా తన లోపల తను మాట్లాడుకునేవాడిని మనం ఇంట్రోవర్ట్ అంటాం. నెక్స్ట్, లెట్స్ డూ ఇట్ టుగెదర్. అండ్ ఇంట్రోవర్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇంట్రోవర్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఎక్స్ట్రోవర్ట్. ఎక్స్ట్రోవర్ట్ అంటే బహిర్ముఖం. అంటే బయట ఎక్కువ మింగుల్ అయిపోతారు, ఈజీగా వేరే వాళ్ళతో కొలాబరేట్ అయిపోతారు, ఈజీగా వేరే వాళ్ళతో ఎంగేజ్ అవుతాడు. అతన్ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రోవర్ట్ అంటాం. నెక్స్ట్, నైదర్ ఎక్స్ట్రీమ్ ambivert. See, introvert and combination of introvert and combination of extrovert పర్సనాలిటీ ఎవరికైతే ఉంటుందో అతన్ని మనం ambivert అంటాం. ambivert అంటే you have both introverted and extroverted tendencies. You have both introverted and extroverted tendencies ఉంటాయో అతను మనము at different times and different occasions. Your interests are tuned it in about equal proportions, both inward and outward. Indeed, you are quite normal in the sense that your personality is like that of most people. Ambivert అంటే ఎక్కడ ఎలా మనం మాట్లాడాలి, ఎక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి అనాలి. సో మనం ప్రతిసారి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఇంట్రావర్ట్గా ఉండలేం, అదే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఎక్స్ట్రావర్ట్గా ఉండలేం. బట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనము మన యొక్క పర్సనాలిటీ అనేది మారుతూ ఉండాలి. ఇంట్రావర్ట్గా ఉండాల్సిన ఇంట్రావర్ట్గా ఉండాలి, ఎక్స్ట్రావర్ట్గా ఉండాల్సిన ఎక్స్ట్రావర్ట్గా ఉండాలి. అప్పుడే మనము మన యొక్క ఏదైతే మన యొక్క టాలెంట్ ఉంటుందో అది మనము ఈజీగా మనము బహిర్ముఖం చేయగలుగుతాము. ఓకే, యు అండర్స్టాండ్ దట్ ఇంట్రావర్ట్ అండ్ అంబివర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్. ఓకే, నెక్స్ట్, పీపుల్ People are no damn good. People are no damn good. Cynical, embittered, suspicious. You hate everyone. Who hate people is known as a మిసోంథ్రాప్. ద్వేషి. మనుషులు అంటే అతనికి ఇష్టం ఉండదు, అతను మనం ఏమంటాం మిసాంథ్రోప్. మిస్ and thrope, especially but never to be admitted yourself. The perfectibility of the human race, nonsense, no way. The stupidity, the meanness, and the crookedness
of most mortals, most probably all. That is your favorite theme. Okay, misanthrope, who hate the man, who hate the హ్యూమన్స్, పీపుల్ హూ హేట్ ద పీపుల్, అతను మనం ఏమంటారంటే మిస్ ఆంథ్రోప్. ఉమెన్ ఆర్ నో మ్యాన్ నో డామ్ గుడ్, హూ హేట్ ఉమెన్, మిసోగైనిస్ట్, మిసోగైనిస్ట్. ఉమెన్ ఆర్ నో డామ్ గుడ్, హూ హేట్ ఉమెన్ ఆర్ కాల్డ్ మిసోగైనిస్ట్. ఎవరైతే ఆడవారిని ద్వేషిస్తారో, ఆడ స్త్రీ ద్వేషి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము మిసోగైనిస్ట్ అంటాం. మిసోగైనిస్ట్. నెక్స్ట్, మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండ్ హూ వాంట్స్ టు లివ్ అండ్ ఈజ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్. సి, ఎవరైతే మ్యారేజ్కి ఆపోజిట్ అంటే హూ హేట్ మ్యారేజ్, హూ హేట్ మ్యారేజ్ వాళ్ళని మనం ఏమంటామంటే మిసోగామిస్ట్. మిసోగామిస్ట్, హూ హేట్ మ్యారేజ్, హూ హేట్ మ్యారేజ్ వాళ్ళని మనము మిసోగామిస్ట్ అంటాం. నెక్స్ట్, దట్ ద దట్ ద ఫ్లెష్ ఈజ్ హెయిర్ టు, సెల్ఫ్ డెనియల్, assurity, lonely contemplation. These are the characteristics of the good life. So you climb the simplest food and the least amount of it that will keep body and soul together, combined with abstinence from fleshly earthly pleasures, will eventually lead to spiritual perfection. That is your philosophy. Ascetic is nothing but sannyasi. సన్యాసి అన్నమాట. ఎవరైతే తన యొక్క ఆలోచన మొత్తం వచ్చేసి దిస్ ఇస్ జస్ట్ ఇస్ సెల్ఫ్, దిస్ ఇస్ అ ఫ్లెష్, అంటే ఇది ఒక ఒక మాంసపు ముద్ద అని ఎవరైతే ఫీలింగ్లోకి వచ్చేస్తారో వాళ్ళకి పీస్ఫుల్నెస్ ఉంటుంది, వాళ్ళని మనము సన్యాసి అంటాము. అసెటిక్నే మనము సన్యాసి అంటాం. సెల్ఫ్ డెనియల్ అండ్ ఆస్టెరిటీ అండ్ లోన్లీ కాంటంప్లేషన్, ఈ యొక్క పర్సనాలిటీ టైప్ ఎవరికైతే ఉంటారో వాళ్ళని మనము అసెటిక్ అంటాం. సో సో ఇక్కడ చూద్దాం ఎలా పలకాలో. ఎగోయిస్ట్, ఎగో ఎగోయిస్ట్, ఎగోయిస్ట్ అంటే సెల్ఫిష్, సెల్ఫిష్. ఎగోటిస్ట్, ఎగోటిస్ట్ అంటే ఏంటి? అహంకారి. ఆల్ట్రిస్ట్, పరోపకారి. ఇంట్రోవర్ట్, తనలో తాను మాట్లాడుకునేవారు. ఎక్స్ట్రోవర్ట్, బహిర్ముఖం. అంబివర్ట్, ద కాంబినేషన్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. మిసోంథ్రోప్, మిసోంథ్రోప్, హూ హేట్ పీపుల్, హూ హేట్ పీపుల్. మిసోగైనిస్ట్, మిసోగైనిస్ట్, మిసోగైనిస్ట్ అంటే స్త్రీ ద్వేషి. హూ హేట్ ఉమెన్. మిసోగామిస్ట్, మిసోగామిస్ట్ అంటే ఏంటి? హూ హేట్ మ్యారేజ్, హూ హేట్ మ్యారేజ్. అసెటిక్, అసెటిక్ అంటే ఏంటి? అసెటిక్ అంటే ఏంటి? అసెటిక్ మీన్స్ సన్యాసి. ఓకే, ఇక్కడ హౌ టు ప్రొనౌన్స్ ఈ యొక్క ఫోనటిక్స్ చెప్పాను కదా, మీరు ఫోనటిక్స్ మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో ఫోనటిక్స్ తెలుసుకోకపోతే ఒకసారి ఫోనటిక్స్ కూడా క్లాస్ వినండి. ఓకే, ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడే స్టాప్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే రాబోయే 45 days యొక్క లింక్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో విత్ యూనిక్ వే వొకాబులరీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ఏదైతే ఈ 10 పదాలు నేర్చుకున్నామో విత్ ఇన్ 15 minutesలో మీరు ఈ సెషన్ అయిపోయాక ఇక్కడ ప్రాక్టీస్ ఉంది. ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ ఒక టాస్క్. అండ్ ఏవైతే ఎస్ నో, ఎగో ఈజ్ అన్ ఎగో ఇస్ సెల్ఫిష్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి మీరు టాస్క్ కంప్లీట్ చేయాలి. అంటే కెన్ యూ రికాల్ ద వర్డ్స్. ఇప్పుడు ఇక హూ లివ్స్ లోన్లీ ఏ అస్తురి లైఫ్ ఏంటి? అసెటిక్ అనమాట. ఇలా మనకు పదాలు గుర్తుపెట్టుకొని ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో వన్స్ మీరు ఎప్పుడైతే ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ చేస్తారో డెఫినెట్లీ మీ మైండ్లో అది గుర్తుండిపోతుంది. అదే యూనిక్ మెథడ్ అనమాట. సెషన్ కంప్లీట్ అవ్వగానే మీకు చేయడానికి మీకు 30 minutes టైం కూడా పట్టదు. ఓకే, 30 minutes టైం పట్టదు. ఖచ్చితంగా సెషన్స్ మీరు కంప్లీట్ చేయాలి. సెషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీరు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మీనింగ్స్ మీరు టాస్క్ కంప్లీట్ చేయాలి. సో డే 1 టాస్క్ ఏంటంటే సెషన్ 1 తర్వాత ఉన్న టాస్క్ని మీరు కంప్లీట్ చేయాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్లో వొకాబులరీలో మాస్టర్ అవుతారు. పదే పదే అదే అదే ఏదైనా మనం వర్క్ చేసాము అంటే దాన్నే మనము టాలెంట్ అంటాం. టాలెంట్ ఈజ్ నథింగ్ బట్ మోర్ 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 ప్రాక్టీస్. నీకు ఎంత ఇంగ్లీష్ నేర్చుకోలే తప్పన ఉంటుందో ప్రతి క్షణం ప్రతి నిమిషం దానికోసమే నువ్వు చేస్తూ ఉంటావో అప్పుడే నీకు ఇంగ్లీష్ వొకాబులరీ అనేది బిల్డ్ అవుతుంది.
వొకాబులరీ బిల్డ్ అవ్వాలి అంటే కన్నా నాకు రావాలి, నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే రాదు. నువ్వు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నాన్ని ఇంప్లిమెంట్ చేస్తావో డే టు డే లైఫ్లో ఈ యొక్క పదాలు నేర్చుకున్నారు, ఏదో ఒక టైంలో మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో మీ చుట్టుపక్కల వాళ్ళలోనో మీ ఫ్రెండ్స్లోనో ఇదే క్వాలిటీస్లో ఉన్న పర్సన్కి, అరే హీఈస్ ఏ అసెటిక్, హీఈస్ ఏ అంబివర్ట్, హీఈస్ ఏ ఎక్స్ట్రావర్ట్, హీఈస్ ఏ ఇంట్రావర్ట్, హీఈస్ ఎగోయిస్ట్, హీఈస్ ఎగోటిస్ట్ అని మీరు ఇలా ఫేమ్ చేసుకోవాలి. ఎవరైతే ఆ పర్సనాలిటీ టైప్ ఉందో ఆ పర్సన్స్ మైండ్లో యూజువలైజ్ చేసుకుని, అరే ఈ యొక్క పర్సనాలిటీ వీనికి ఇదే అడాప్ట్ అవుతుంది. సో అలా మీరు చెప్పాలి. ఓకే, 1 సెకండ్. సో ఒకసారి ఒకసారి చూడండి. ఒక్కసారి చూడండి ఈ 10 వర్డ్స్. ఎగోటిస్ట్, ఎగోయిస్ట్, అవి. ఓకే. ఓకే, గుడ్. సో ఐ విల్ షేర్ యూ నోట్స్. మీకు నేను నోట్స్ షేర్ చేస్తాను. సి, ఇక్కడ నేను ప్రతి ఒక్కటి సెంటెన్స్ మీనింగ్ ఇక్కడ తెలుగులో రాశాను. ఐ విల్ షేర్ విత్ యూ, నో ప్రాబ్లం. ఓకే, సెషన్ తర్వాత నేను మీకు నోట్స్ అనేది షేర్ చేస్తాను. ఓకే, గుడ్. సి, ఇప్పుడు మనము గ్రామర్ చూద్దాం. ఇప్పుడు మనకు ఒక 10 మినిట్స్ టైం ఉంది. 10 మినిట్స్లో గ్రామర్ వాట్ ఈస్ వాట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు వచ్చేసి ఇన్ డీటెయిల్గా మీకు నేను చెప్తాను అనమాట. ఓకే, ఇక మీకు కనిపిస్తుందా? ఫస్ట్, హ్యావ్ టు. హ్యావ్ టు మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, హ్యావ్ టు. హ్యావ్ టు అంటే, హ్యావ్ టు అంటే అవసరం ఉంది. హ్యావ్ టు అంటే అవసరం ఉంది. హ్యావెంట్ టు. హ్యావ్ టు, హ్యావెంట్ టు. ఐ డోంట్ హ్యావ్ టు. హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు. Have to. I have to do this work. I have to learn English. I have to study more. I have to do work. I have to. అవసరం ఉంది. నేను ఈ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. I don't have to work. I don't have to study. I don't have to. I don't have to. I don't have to listen your words. నేను నీ పదాలు వినాల్సిన అవసరం లేదు. I don't have to listen your ideas. I don't eat this food. I don't like this food. నాకు ఈ ఫుడ్ ఇష్టం లేదు. సో అవసరం లేదు అనే మీనింగ్ వచ్చినప్పుడు మనం హ్యావ్ టు వాడతాం. అవసరం లేదు అనే మీనింగ్ వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు వాడతాం. ఖచ్చితంగా నాకు అవసరం ఉంది. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ because I want to explore myself into the world. So I have to, I don't have to listen your words. నాకు అవసరం లేదు. నువ్వు చెప్పేది నాకు వినాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాల్సిందే. సో హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు. సో మాస్టర్ చుట్టుగా. సో ఈరోజు గ్లిమ్స్ ఇస్తాను. రేపైతే ఇంకా డీటెయిల్గా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ వర్డ్ షుడ్. సేమ్ మీనింగ్. హ్యావ్ టుకి షుడ్కి మనకు సేమ్ మీనింగ్ అవసరం ఉంది. ఐ షుడ్ డూ దిస్. ఐ షుడ్ ప్లే క్రికెట్. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఐ షుడ్ ప్రాక్టీస్ మోర్. నేను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్, ఐ షుడ్ నాట్. Should not. I should not listen to words. I should not play cricket. I should not go there. I should not listen your words. I should not. నేను నీ మాట వినాల్సిన అవసరం లేదు. I should not go to the class. I should not go to the class. నేను క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. I should not go to class. నేను క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ షుడ్ గో టు క్లాస్. ఐ షుడ్ గో టు క్లాస్. సో నేను క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకు కెన్. కెన్ అంటే చేయగలను, మన ఎబిలిటీని మనకు తెలుస్తుంది.
మన ఎబిలిటీ మనకు తెలుస్తుంది. కెన్ అనే వర్డ్ మనకు మన ఎబిలిటీని మనకు గుర్తు చేస్తుంది. కెన్, ఐ కెన్ డూ దిస్ లర్న్, ఐ కెన్ లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలను, ఫ్లూయెంట్గా మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. వెన్ యూ ప్రాక్టీస్ మోర్ యూ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, మోర్ ప్రాక్టీస్ చేస్తావో, కాన్ఫిడెంట్గా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు. కాంట్, ఐ కాంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడలేను. ఐ కాంట్ లిసన్ యూ వర్డ్స్, నేను ఈ మాట వినలేను. ఐ కాంట్ కమ్ క్లాస్, ఐ కాంట్ కమ్ క్లాస్, నేను క్లాస్కి రాలేను. ఇట్స్ అబిలిటీ. కెన్ టాక్స్ అబౌట్ అబిలిటీ. నెక్స్ట్ కుడ్. కెన్కి కెన్కి పాస్ట్ ఫ్రమ్ ఏ కుడ్. ఒకప్పుడు ఎబిలిటీ, ఒకప్పుడు చేయగలిగాను. ఐ కుడ్ కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ 10 minutes, నేను 10 నిమిషాలు ఆ వర్క్ కంప్లీట్ చేసేవాడిని. ఐ కుడ్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ 10 minutes. ఐ కుడ్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఐ కుడ్ కుక్ వెరీ వెరీ డెలిషియస్లీ. ఐ కుడ్ కుక్ డెలిషియస్లీ, నేను ఒకప్పుడు బాగా వండేవాడిని. ఐ కుడ్ ప్లే క్రికెట్ వెరీ వెల్. ఐ కుడ్ ప్లే క్రికెట్ వెరీ వెల్, నేను క్రికెట్ని బాగా ఆడేవాడిని. అంటే ఒకప్పుడు అబిలిటీ అది. నెక్స్ట్ కుడ్ నాట్. నేను అప్పుడు చేయలేను, ఇప్పుడు చేస్తున్నాను. ఐ కుడ్ నాట్ ప్లే క్రికెట్ వెరీ వెల్ దట్ టైమ్, బట్ ఆఫ్టర్ దట్ ఐ ప్రాక్టీస్ మోర్. నౌ ఐ కెన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. సో ఒకప్పుడు చేయగలిగే వాటిని కాదు ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఎబిలిటీ, మన యొక్క ఎబిలిటీని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ నీడ్ టు. నీడ్ టు, హ్యావ్ టు, షుడ్ టు సేమ్ మీనింగ్, అవసరం ఉంది. ఇంగ్లీష్లో మనకు కొన్ని వేల పదాలు ఉంటాయి, కానీ కొన్ని పదాలకి సేమ్ మీనింగ్ ఉంటుంది. సేమ్ స్లైట్ డిఫరెన్స్తో మనకు డిఫరెంట్ మీనింగ్స్ అనేది ఉంటాయి. నీడ్ టు అంటే ఏంటి? నీడ్ టు అంటే చెప్పండి. నీడ్ టు అంటే అవసరం ఉంది. ఐ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్, ఐ నీడ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ, ఐ నీడ్ టు స్పీక్ మోర్. ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. నేను ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఐ నీడ్ టు లీవ్ దిస్ క్లాస్, ఐ నీడ్ టు ప్లే క్రికెట్, ఐ నీడ్ టు గో గ్రౌండ్ ఫర్ డూయింగ్ ఎక్సర్సైజెస్. ఐ నీడ్ టు డ్రింక్ వాటర్, నేను వాటర్ తాగాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు డ్రింక్ వాటర్. నీడ్ నాట్ టు, అవసరం లేదు. ఐ నీడ్ నాట్ టు లిసన్ యువర్ వర్డ్స్, ఐ నీడ్ నాట్ టు లిసన్ యువర్ వర్డ్స్, ఐ నీడ్ నాట్ టు లిసన్ యువర్ వర్డ్స్, ఐ డోంట్ హ్యావ్ టు లిసన్ యువర్ వర్డ్స్, ఐ షుడ్ నాట్ లిసన్ యువర్ వర్డ్స్. సో సేమ్ మీనింగే వస్తుంది, అవసరం లేదు అనే మీనింగే వస్తుంది. నెక్స్ట్ యూజ్డ్ టు. సో యూజ్డ్ టు, నెవర్, యూజ్డ్ టు. 4:57. Actually, you have only 3 minutes left. Okay. Next, had to, want to, want to, wanted to, wanted to. సో ఇప్పుడు మనకు ఎంతమంది నేర్చుకున్నాం? 10 నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి మనము హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ నాట్ టు, కాంట్, కుడ్ నాట్ టు, నీడ్ టు, నీడ్ నాట్ టు. సో ఈ 10 వర్డ్స్ ఈరోజు మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ సెషన్లో మిగతా ఏవైతే 5 ఉన్నాయో అట్ ది సేమ్ టైం ఈ యొక్క 15 వర్డ్స్ యొక్క ప్రాక్టీస్ అనేది నెక్స్ట్ సెషన్లో చేద్దాం. ఎందుకంటే ఓన్లీ వీ హ్యావ్ 2 minutes లెఫ్ట్. వీ టు వైండ్ అప్ అట్ 5 AM. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ కండక్టింగ్ 5 మ్యాజిక్ క్లబ్ ఫర్ మన బ్రెయిన్ థాట్ ప్రాసెస్. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఫైర్ మ్యాజిక్ క్లబ్, డెఫినెట్లీ నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ ఏ యాక్సెస్ లింక్. ఓకే. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము? ఐ విల్ స్టాప్ హియర్. యా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అంటే కనుక సి మనము 10 యొక్క పర్సనాలిటీ టైప్స్ నేర్చుకున్నాం. 10 పర్సనాలిటీ టైప్స్ నేర్చుకున్నాం. ఓకే. పర్సనాలిటీ టైప్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత 10 మోడల్ వర్బ్స్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏవైతే చెప్పానో నోట్స్లో ప్రాక్టీస్ చేసేయండి. మోర్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇంగ్లీష్ ఈజీలీ. యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే.
సో ఈరోజు చెప్పిన పదాలను ప్రాక్టీస్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు ఈ యొక్క 10 మోడల్ వర్బ్స్ ద్వారా ఒక్కొక్క వర్బ్ నుంచి కనీసం అంటే 100 సెంటెన్సెస్, కనీసం అంటే 100 సెంటెన్స్ మీరు ఎప్పుడైతే ఫామ్ చేస్తారో, పదే పదే అదే దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, అప్పుడే మీరు ఇంగ్లీష్లో ప్రో అవుతారు, మాస్టర్ అవుతారు. అప్పుడే మీరు ఈజీగా మాట్లాడగలుగుతారు. See, there is no secret to success. There is only one way: practice and hard work. Practice and hard work and smart work. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. సో దిస్ డబల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఈ 45 డేస్లో మీ యొక్క 15 వర్డ్స్, ఈ 45 డేస్లో ఐఎమ్ అష్యూర్ దట్ 15 వర్డ్స్ అనేది మీరు కంప్లీట్గా నేర్చుకోబోతున్నారు. So thank you so much. Subscribe, like, and share.